ట్రూ. సో మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ క్వశ్చన్ కావ్య, అండ్ ఈ మధ్య చాలా ఇలాంటి సైబర్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి అండ్ సైబర్ క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఇట్స్ కెన్ బి సైబర్ స్టాకింగ్ ఆర్ రివెంజ్ పోన్ ఆర్ ఆన్లైన్ అబ్యూస్, ఇలాంటివి ఈ మధ్య చాలా జరుగుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ సిటీస్, చిన్న చిన్న బీ టౌన్స్ ఈ టౌన్ సిటీస్లో కూడా జరుగుతున్నాయి. సో దీని గురించి వాట్ ఆర్ ద లీగల్ స్టాండింగ్ ఫర్ దిస్? ఏ మహిళ అయితే ఈ సైబర్ క్రైమ్కి గురవుతుందో, మీరు అన్నట్టు స్టాకింగ్, రకరకాలుగా మెసేజెస్ పంపించవచ్చు, ఆర్ మార్ఫింగ్ ఆఫ్ ఫోటోస్ కూడా ఎక్కువ అయిపోయింది. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు షీ కెన్ టేక్ లీగల్ యాక్షన్. తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. సైబర్ సెల్స్ ఉన్నాయి, దాంట్లో షీ కెన్ ఎక్స్ప్లెయిన్. అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఏదో ఉంటుంది, కాబట్టి ఇలా ఇన్స్టాలో లేకపోతే ఇలా మెసేజెస్ పెడుతున్నాడు, నన్ను స్టాక్ చేస్తున్నాడు, అనవసరంగా బాడీ షేమింగ్ చేయడము, లేకపోతే పదే పదే నాకు కాల్స్ చేయడము, ఇలా ఒకళ్ళు చెప్పి ఎస్ ఆల్ దిస్ ఇస్ పనిషబుల్. అయితే అలా ఒకళ్ళు కంఫర్టబుల్ లేకపోతే దేర్ ఇస్ దిస్ వెబ్సైట్ cybercrime.gov.in. దీంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆ వ్యక్తి ఎవరు చెప్పి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి, మీ డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి కంప్లైంట్ చేయొచ్చు. అండ్ తర్వాత దాన్ని మీరు పోలీసులతో కూడా పర్స్యూ చేయొచ్చు, ఇలా జరుగుతుంది అని చెప్పి. అండ్ వాళ్ళు నిర్ధారిస్తే ఇవన్నీ చూసుకుని యాక్షన్ విల్ బి టేకెన్. అండ్ దిస్ ఇస్ పనిషబుల్ ఆల్సో. అండ్ హౌ మెనీ ఇయర్స్ అండర్ జైల్? 3.5 years దాకా శిక్ష పడవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అతను ఏం చేశాడు, అది అమ్మాయిని ఎలా ఎఫెక్ట్ చేసింది, వీటన్నిటిని కన్సిడర్ చేసి పనిష్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే మనం స్పెసిఫిక్గా మాట్లాడాల్సింది, చాలామంది ఇలాంటివి జరిగినప్పుడు ముందరికి రావడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే సొసైటీ ఏమనుకుంటుంది, నా ఫొటోస్ ఇలా ఉన్నాయంటే ఈమె ఏదో చేయకుండా తను ఎందుకు ఫొటోస్ పెడతాడు, ఇలాంటివన్నీ వస్తాయి, నేను బ్లేమ్ అవుతాను, చాలా సిగ్గుపడుతుంటారు, బయటికి రారు. కానీ మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి ఎదిరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక లా ఉన్నా కూడా ఇప్పుడు పోలీసుల దగ్గరికి మనమే వెళ్ళాలి కదండి. అట్లీస్ట్ ఆ కంప్లైంట్ అయినా ఆన్లైన్ ఫైల్ చేయాలి. సో ఆ ఎఫర్ట్ అయితే మనము పెట్టాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సైబర్ క్రైమ్ లో మోస్ట్లీ ఎందుకు చాలా మంది చేయగలుగుతున్నారు అంటే ఇదే, ఆ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు, నాకు అగేన్స్ట్ మాట్లాడలేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తను చెప్పినా వాళ్ళ అమ్మ బయటికి రానివ్వదు ఈ విషయాన్ని, సో ఐ కెన్ గెట్ అవే విత్ ఇట్, నేను ఏ మెసేజెస్ పెట్టినా ఏం చేసినా అని చెప్పి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇలా మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే అది పదిలంగా ఉంచండి. ఎందుకంటే టు ప్రూఫ్ అది హెల్ప్ అవుతుంది. కరెక్ట్. సంబడి వాంట్స్ టు టేక్ యాక్షన్, అది హెల్ప్ అవుతుంది. కాబట్టి అది టెన్షన్లో డిలీట్ చేయడము అలాంటివి చేయకుండా ఎస్ అది మీ దగ్గర పెట్టుకోండి, అది మీరు చూపించగలగాలి. అప్పుడు యూనో ఇంకా స్పీడ్గా యాక్షన్ తీసుకోగలుగుతారు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.